హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లింగాధర్. వెల్కమ్ టు లింగాధర్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం మల్టీమీడియా గురించి నేర్చుకున్నాం కదా. అలాగే అందులో రెండు మీడియాలు, ప్రింట్ మీడియా, సౌండ్ మీడియాలో జరిగే వర్క్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో వీడియో అండ్ వెబ్ మీడియాల్లో ఏమేం వర్కులు ఉంటాయో చూద్దాం. ఈ వీడియో మీడియాలో ఒకటి వీడియో, రెండు టెలివిజన్, మూడు ఫిలిం అంటే సినిమా, నాలుగోది వచ్చి విఎఫ్ఎక్స్. విఎఫ్ఎక్స్ మీన్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ సిజీ. ఈ 4 సెక్షన్లలో ఏమేం వర్క్స్ ఉంటాయో చూద్దాం. ఒకటి మ్యారేజ్ వీడియో ఎడిటింగ్ అంటే వెడ్డింగ్ డివిడీలు తయారు చేయడము. తర్వాత దాని పై స్థాయి వచ్చి టీవీ సీరియల్ ఎడిటింగ్. దాని తర్వాత సినిమా ఎడిటింగ్. విఎఫ్ఎక్స్ యానిమేషన్స్ అంటే సినిమాలోకి ఉపయోగపడే గ్రాఫిక్స్ని క్రియేట్ చేయగలగడం. తర్వాత సినిమాలో ముందు టైటిల్స్ వస్తాయి కదా, ఆ టైటిల్స్ని క్రియేట్ చేయడం. టీవీ సీరియల్స్లో కూడా టైటిల్స్ ఎలా వాడాలి. తర్వాత ఆర్కిటెక్చరల్ ఎలివేషన్స్ అంటే బిల్డింగ్ ఫ్రంట్ వ్యూ ఉంటుంది కదా, దాన్ని 3Dలో ముందే బిల్డింగ్ కట్టక ముందే చూడగలగడము. తర్వాత 3D 2D గ్రాఫిక్స్ యానిమేషన్స్ అంటే కామిక్స్, చిన్నపిల్లల సీరియల్స్, ఇలాంటి వాటిలలో వర్క్ చేయగలగడం. ఇవన్నీ వీడియో మీడియా సెక్షన్లోకి వస్తాయన్నమాట. అయితే మల్టీమీడియాలో ఇదే చాలా కీలకమైన రంగం. తర్వాత మీడియా వెబ్ మీడియా అంటే వెబ్సైట్స్ క్రియేషన్, వెబ్ డెవలప్మెంట్, బ్లాగ్స్ క్రియేటింగ్, తర్వాత ఇందులో కొత్తగా వచ్చిన ఉపాధి ఏంటంటే సైబర్ క్రైమ్స్ని నిరోధించగలగడం. ఇది ఫ్రెండ్స్ ఈ 4 మీడియాలలో ఉండే డిఫరెంట్ వర్క్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది మీరే అన్నమాట. మీకు సరిపోయే మీడియాలో ఏ మీడియాలో పని చేయగలుగుతాము అనేది డిసైడ్ చేసుకోండి. ఇది అన్ని ఉద్యోగాల మాదిరిగా మాత్రం ఉండదు. ఇది ప్రత్యేకంగా క్రియేటివ్ మీడియా మీన్స్ జనరల్ ఎంప్లాయీస్ పనిచేసిన మాదిరిగా ఇక్కడ పనిచేయడానికి వీలు కాదు. ప్రతినిత్యం క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉండాలి. నిన్న చేసిన పనికి ఇవాళ చేసిన పనికి తేడా కనబడాలి మనకి. అటువంటి మార్పులతో ప్రతిరోజు కొత్తగా కనబడే ఉద్యోగమే ఈ మల్టీమీడియా. ఏదో ఒక మీడియాలో పనిచేసి అంటే ప్రింట్ మీడియాలో పనిచేసి నేను మల్టీమీడియాలో పనిచేస్తున్నా అని అనుకోవడం తప్పు. అన్ని మీడియాలలో కూడా ఎలా పనిచేయాలి అనేది కూడా ఇక మీద లెసన్స్లో తెలుసుకుందాము. ఈ మల్టీమీడియా క్లాసెస్ మీకు నచ్చినాయని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ 4 మీడియాలలో సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి, అసలు మొత్తం ఎన్ని సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే ఈ మల్టీమీడియాలో నిలదొక్కుకోగలుగుతాం అనేది నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలు కూడా మీకు సరైన విధంగా అందాలి అంటే పైన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.